హే సో యూఏఈలో పేర్లుంటాయి కదా! ఇక్కడ అరబ్‌సి. సో వాళ్ళ పేర్లు ఎందుకు ఇంతింత పొడుగుంటాయి అని మీరు అనుకోవచ్చు. సో ఒక పేరుని తీసుకొని నేను డీకోడ్ చేస్తాను. సో అబుదాబి ఫౌండింగ్ ఫాదర్ ఉన్నారు కదా! షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఉంది కదా! ఈ పేరుని డీకోడ్ చేయడానికి చేస్తాను. సో షేక్ జాయెద్ అండి. షేక్ పక్కన పెట్టండి. జాయెద్ అనేది తన పేరు. బిన్ సుల్తాన్. బిన్ అంటే సన్ ఆఫ్ సుల్తాన్. సుల్తాన్ అనేది ఆయనొచ్చేసి ఆయన ఫాదర్ నేము. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. అల్ నహ్యాన్ అనేది వాళ్ళ ఇంటి పేరు. సో సన్ నేమ్ అన్నమాట. సో మనం ఇప్పుడు షేక్ గురించి ఆలోచిస్తే సో ఇట్స్ నాట్ ఏ సన్ నేమ్. షేక్ అనేది ఇక్కడ క్యాజువల్‌గా సన్ నేమ్ కిందకి రాదు. ఇండియాలో అయితే షేక్ సయ్యద్ అండ్ ఇవి వచ్చేసి సన్ నేమ్ కిందకి ఉంటాయి. సో ఇక్కడ షేక్ అనేది ఎవరు యూజ్ చేస్తారంటే సో ప్రెస్టీజియస్ స్టేజ్‌లో ఉన్న ఎల్డర్స్ పీపుల్ అండ్ గుడ్ పొజిషన్‌లో ఉన్న షేక్ పొజిషన్స్‌లో ఉన్న రూలర్స్ ఇట్లాంటి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారనమాట షేక్ అనేది. బట్ షేక్ జాయెద్ అనేది తన పేరు. బిన్ సుల్తాన్ అనేది ఆయన తండ్రి పేరు. నహ్యాన్ అనేది వాళ్ళ ఇంటి పేరనమాట.